ఈరోజు పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక చట్టాల అవగాహన కల్పించడం జరిగింది. కార్మికులకు వాళ్ళు పనిచేసే ప్రదేశంలో వాళ్ళకు నీరు, వాళ్ళకు రక్షణ, ట్రైనింగ్స్, కార్మికుల విధులు, భోజన విధానం, దానిపై కార్మికుల లేబర్ చట్టాలపై అవగాహన కల్పించింది. అలాగే కాంట్రాక్టర్స్కు ప్రతి నెల అమావాస్య రోజు ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఫస్ట్ బంద్ పెడతారు. వాళ్ళకు కార్మికులకు లేబర్ కార్డు ఇప్పించి లేబర్ కార్డు వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలను అవగాహన కల్పించి లేబర్ కార్డు ఇప్పించి వాళ్ళకు ప్రమాదం జరిగిన దాని ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో వివరించి ఆ చట్టాలపై లేబర్ కార్మిక శాఖ ఆధ్వర్యంలో లేబరు డిపార్ట్మెంట్ అధికారులు పిలిపించి వాళ్ళకు కార్మిక చట్టాలపై అవగాహన కల్పించి వాళ్ళ యొక్క విధులు ఏంటి, టైమింగ్స్ కానీ ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే కార్మికులు కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకు లైసెన్స్ ఉన్న వారికే కాంట్రాక్ట్స్ ఇప్పించి ఫస్ట్గా ఇక్కడ స్థానికులకు 70% ఆ ఉపాధి కల్పించిన తర్వాత మిగతా వారికి ఉపాధి కల్పించాల్సిందిగా అధికారులకు సూచన జరిగింది. అధికారులు ఏవైతే ఉన్నారో లేబర్ శాఖ పెద్దపల్లి జిల్లా లేబర్ శాఖ అధికారులకు వాళ్ళకి ఆధారాలు జారీ చేసి అక్కడికి వెళ్ళి మరి ఇక్కడ స్థానికులకు ఉపాధి ఉందా లేదా అని చెప్పేసి పరిశీలించిన తర్వాత తప్పనిసరిగా లేబర్ కోడ్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి కల్పించాల్సింది వేరే వాళ్ళను పల్లెకు తీసుకోవాల్సిందిగా లేబర్ కమిషన్ ఆదేశాలు ఇచ్చి కాంట్రాక్ట్ను చెప్పాల్సిందిగా ప్రతి నెల కూడా ఎక్కడైతే వర్క్ చేస్తున్నా అక్కడికి వెళ్ళి సైట్ని పరిశీలించి వాళ్ళ నీరు కానీ నీడ కానీ వాళ్ళ సౌకర్యాలు అలాగే బాల కార్మికులు ఉన్నా కూడా దీనికి అవగాహన కల్పించి రక్షణ కల్పించి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలపై కూడా చర్చించాల్సిందిగా కూడా జరుగుతుంది. అలాగే ఎటువంటి సమస్యలను కూడా మా తెలంగాణ లేబర్ ఏమంటే ఉంటే ప్రతి సమస్యపై అధికారుల దగ్గర వెళ్ళి కాంగ్రెస్ దగ్గర వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. లేబర్ సమస్యలపై ఒక లేబర్ ఎప్పుడు పోరాడుతుంటుంది. అలాగే కార్మికుల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఫీజు అయితే రాయితీ ఉందో దానిపై కూడా కల్పించి వాళ్ళకు ఉచిత విద్యలు కానీ ఇంటి పనులు కానీ కిరాయిలు కానీ ఏదైతే ఉందో రవాణా సౌకర్యం కానీ ఇంకోటి ఏమైనా లేబర్ కార్మికులకు పింఛన్ కూడా పెంచవలసిందిగా ఒక లేబర్ యూనియన్ తరఫున గవర్నమెంట్కు సిఫార్సు చేయడం జరిగింది. అధికారులు ఎవరైతే ఉందో ఇప్పుడు కూడా ఫస్ట్ వచ్చేసి లైసెన్స్ ఉన్న ఒక కాంట్రాక్ట్ ఇప్పించేలా అందులో 70% ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు గడిపించిన తర్వాతనే చేయడం. అలా కాకుండా వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చి తక్కువ ఎక్కువ నేర్పించి ఇక్కడ వాళ్ళకు ఉపాధి కలుగు చేస్తున్నారు అని చెప్పేసి ఒక లేబర్ డిమాండ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఖండిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాం లేబర్ అధికారులకు కానీ కాంగ్రెస్ కానీ మా లేబర్ డిమాండ్ చేయడం జరుగుతుంది. స్థానికులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకు ఉపాధి కల్పించిన తర్వాత ఇతరులకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. మళ్ళీ ఏ పక్షంలో సైడ్ వచ్చి బంద్ పెట్టి వాళ్ళను సైడ్ బంధించేసి ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించేసి ఒక లేబర్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒక అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకుడికి, జిల్లా నాయకులు, కార్మికులందరికీ కూడా ఒక లేబర్ తరఫున